నేను డెల్టా స్టార్ట్ చేసినప్పుడు బైపీసీ ఉండేదాన్ని కదా, ఇప్పుడు మళ్ళీ బైపీసీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నాను. కానీ ఒక మంచి స్టోరీ అదైతే, చాలా మంచి స్టోరీ అది. ఒక అబ్బాయి వచ్చాడు, ఏది అప్పుడు మనకు ఎంసెట్ ఉండేది కదా, ఎంసెట్లో చేరడానికి వచ్చినాడు. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ వచ్చినాడు, తెలుగు మీడియం. ఆయన తీసుకున్నాను నేను. వాళ్ళ బావగారు ఎవరు ఎక్కడ ఉంటారు, సమ్ టైలర్. ఆడికి అసలు 1/2 + 2/3 యాడ్ చేయడం అంటే రాదు. వైపీసీలో ఫిజిక్స్ ఉంటుంది కదా, ఫిజిక్స్ చెప్పేవాడిని కదా. కానీ స్పెషాలిటీ ఏంటంటే ఒక వెరీ సింపుల్ సోల్ వాడు. అంటే ఇంటి నుంచి అన్నం తెచ్చుకునేవాడు, ఒక పెద్ద డబ్బాలో అన్నం, దాంట్లో కొంచెం పచ్చడి అట్లా వేసుకొని లంచ్ టైంలో కింద కూర్చునేవాడు. ఏది క్లాస్లో మధ్యలో ఇట్లా బాసి పట్టు కూర్చుకొని తింటుండేవాడు. అందరు నవ్వుతునేవాడు వాడిని చూసి. వాడు నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గన్నట్టుగా వాడు పని చేసుకునేవాడు. డౌట్లు ఎట్లా అడిగేవాడు, వాడిని తిట్టేవాడిని. అరే నువ్వు ఏంట్రా 1/2 + 2/3 అడుగుతున్నావు అంటే, లేదండి మాకు చెప్పలేదండి అనేవాడు. ఎట్లా పాస్ అయ్యారంటే కాపీ కొట్టామనేవాడు. మేము వాడికి సాత్విక్ అని పేరు పెట్టాం. కమల్ హాసన్ ఉంటాడు చూడండి, శ్రీకాకుళం కొద్దిగా ఇన్నోసెంట్గానే ఉంటాడు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్, బట్ దిస్ వాజ్ లైక్ దట్. అంటే అయితే విసిగించేవాడు బాగా. వాడి దగ్గరికి వస్తే పిల్లలు పారిపోయేవాడు, ఎందుకంటే వీడేదో డౌట్ పిచ్చి డౌట్స్ అడుగుతాడని. కానీ ఎక్కడో నాకు అనిపించింది, దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద బాయ్, దర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. పోరా అంటే నవ్వుతూ వచ్చేవాడు. నిజంగా అసలు అది ఇవన్నీ నాకు మెమరీస్ అన్నమాట పిల్లలే. సో ఫైనల్గా వాడు ఇది మెడిసిన్ సీట్ వచ్చింది, డాక్టర్ అయ్యాడు వాడు. అంటే కూడికలు తీసివేతలు కూడా రాని స్టూడెంట్ డాక్టర్ అయినాడు వాడు. ఆలోచించాడు. అయితే వాడు ప్లాన్ చేసినాం, వాడికి ఏదో బీసీఏ రిజర్వేషన్ ఉండేది. సో వాడి మార్కులు ఎన్ని రావాలి, ఏం చేయాలి చూసి, దట్ వాజ్ అ గ్రేట్ ఐడియా అన్నమాట నిజంగా.